హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు అవుతున్నటువంటి తరుణంలో మరి మనకు గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ ఎప్పుడు రాబోతున్నది, సో టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతలో గ్రూప్ 4 జనరల్ లిస్ట్ అనేది ఉన్నది, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంది. సో మనకు హారిజాంటల్ కేసుతో సంబంధం లేకుండా జిఆర్ఎల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక చూసినట్లయితే మనకు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. సో 20వ తారీఖున తిరిగి మరి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆ తర్వాతనే 20వ తారీఖు అంటే శనివారం వస్తుంది, 21 ఆదివారం, సోమవారం రోజు 22వ తారీఖున ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల యొక్క నియామకం పైన ఖచ్చితంగా మీటింగ్ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆల్రెడీ సీఎం దీనిపైన ఒక క్లారిటీతో ఉన్నారు, ఎవరిని నియమించాలి చైర్మన్ గా అని చెప్పేసి, సభ్యులుగా ఎవరిని తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్నది అని చెప్పేసి సన్నిహితులు చెప్తున్నటువంటి విషయం. ఇక చూసినట్లయితే మరి కొత్త బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మనకు లాస్ట్ వీక్ లో ఖచ్చితంగా కొత్త బోర్డు అనేది ఏర్పాటు అవుతుంది, అందులో డౌట్ లేదు. ఓకేనా? సో చైర్మన్ గాని తర్వాత 10 మంది సభ్యులు గాని అందరూ కూడా మరి ఖచ్చితంగా చాలా వేగంగా కూడా చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకు అని అంటే ఒకవైపు నెక్స్ట్ మనకు లోక్సభ ఎన్నికల యొక్క కోడ్ అనేది రాబోతున్నది. అంతలోపు ఏదైనా కానీ మనం నోటిఫికేషన్ ఇవ్వాలన్నా కానీ సరే, రిజల్ట్ అంటే రిజల్ట్ ఒకవేళ కోడ్ ఉన్నా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నోటిఫికేషన్ అయితే ఒక కోడ్ వచ్చే లోపల ఇవ్వాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో అది గ్రూప్ 1 నోటిఫికేషనే 100%, అందులో డౌట్ అయితే లేదనమాట. ఓకేనా? సో కొత్త బోర్డు మనకు మొదటి ప్రాధాన్యతలో గ్రూప్ 4 జిఆర్ఎల్ అయితే ఖచ్చితంగా ఉంది. హారిజాంటల్ ప్రకారమే 1:2 జాబితా అయితే ఉంటుందన్నమాట. సో జిఆర్ఎల్ కి హారిజాంటల్ కేసుకి అసలు సంబంధం లేదు, తుది ఫలితాలకు మాత్రమే హారిజాంటల్ కేసుతో సంబంధం ఉన్నది. సో జిఆర్ఎల్ మాత్రం మనకు ఖచ్చితంగా బోర్డు ఏర్పాటైన వితిన్ 10 to 15 డేస్ లో మాత్రం ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకు టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పడిన తర్వాత తొలి ప్రాధాన్యతగా ఈ అంశాలను మరి పరిశీలిస్తున్నారన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సో మొదటిది చూసినట్లయితే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ని చాలా కీలకంగా తీసుకోబోతున్నారు. దీనిని ఎందుకంటే అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 యొక్క నోటిఫికేషన్ కే అనుబంధ నోటిఫికేషన్ ఇస్తూ మరికొన్ని పోస్టులను యాడ్ చేసి మరి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, మళ్ళీ కొత్త తేదీలను ప్రకటించడం, ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో అది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉండేటటువంటి అవకాశాలే 100కి 100% ఉన్నాయి. సో ఇది తొలి ప్రాధాన్యతగా తీసుకోబోతున్నారు. బోర్డు చైర్మన్ కి గానీ సభ్యులకు గానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పేటటువంటి ఆదేశాలు ఇవి అనమాట. మా యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ మేము చాలా పకడ్బందీగా మరి ఎలాంటి అవకతవకలు లేకుండా మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క కోడ్, లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే దీని యొక్క నోటిఫికేషన్ అయితే 100కి 100% వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ కూడా మరి 2 ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. సో మనకు తెలుసు ముచ్చటగా 3వ సారి కూడా గ్రూప్ 2 వాయిదా పడడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్ ని కూడా ఎప్పుడు నిర్వహిస్తాం, సో బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్సా తర్వాత ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్సా, ఎప్పుడు నిర్వహిస్తారు ఏందనేది ఒక డేట్స్ అయితే మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎక్కువ మంది దాదాపుగా 8,000 చిల్లర ఉన్నటువంటి పోస్టులు, తర్వాత దాదాపుగా 7.5 లక్షల మంది వెయిటింగ్ చేస్తున్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటిది గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ లిస్ట్ అనేది ఉందన్నమాట. సో గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ అండ్ ఫలితాలకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ యొక్క దృష్టి కూడా ఇది చాలా సార్లు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనిని పరిగణలోకి తీసుకోబోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేది ఇవ్వాలి. జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇస్తే గనక ఎవరికి ఉద్యోగం వస్తుందో ఎవరికి రాదో తెలిసిపోతుంది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు, నిరుద్యోగులు అనేవాళ్ళు ఖచ్చితంగా కొంత మరి కూల్ అయ్యేటటువంటి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మొదట దీనిని రిలీజ్ చేయాలని చెప్పేసి మరి భావించేటటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు
జేఎల్ యొక్క ఫైనల్ కీ కూడా రావాల్సి ఉంది. దాని యొక్క రిజల్ట్ కోసం కూడా మరి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. జూనియర్ లెక్చరర్ కి సంబంధించి ఫైనల్ కీ అయితే రాలేదు. సో అదొకటి కూడా మనకు టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మనకు వస్తాయి. తర్వాత ఏడబ్ల్యూ రిజల్ట్స్ కానీ తర్వాత మనకు ఇది ఫైనల్లో ఉందండి. ఏడబ్ల్యూ రిజల్ట్స్ కూడా జిఆర్ఎల్ ఆల్రెడీ వచ్చింది దీనికి సంబంధించి. ఇక లాస్ట్ గా మనకు ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే దీనికి ఖచ్చితంగా ఉన్నది. తర్వాత హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉన్నదన్నమాట. సో దీనికి కూడా చాలా మంది అప్లై చేసుకొని ఇప్పటికీ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. తర్వాత లాస్ట్ ఇక మనకు టిఎస్పిఎస్సి బోర్డు ఏర్పాటైన తర్వాత మనకు కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పినటువంటి దాని ప్రకారము సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అయితే మేము భర్తీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సార్. సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ అనేది కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళు రిలీజ్ చేస్తారా, కొత్తది ఇస్తారా, లేకపోతే అదే షెడ్యూల్ ని ఫాలో అవుతామని చెప్తారా ఏంటనేది కూడా మనకు కొత్త బోర్డు టిఎస్పిఎస్సి కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క అంశాలన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మిత్రులందరూ కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోకండి. ఎందుకు అని అంటే కొంతమంది మేము గ్రూప్ 4 జిఆర్ఎల్ రాకపోతే గనక మేము టిఎస్పిఎస్సి ముట్టడి చేస్తాము, ధర్నాలకు చేస్తాము, మేము ఇంకోటి కోర్టుకి వెళ్తాం, రకరకాల కామెంట్స్. అయితే అక్కడ టిఎస్పిఎస్సి బోర్డే మరి లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే సమాధానం వస్తుంది కాబట్టి సో ఇది వచ్చిన తర్వాత ఒకవేళ అక్కడ వాయిదాలు మనకి ఎలాంటి రెస్పాన్స్ లేదు, బోర్డు నుంచి నిజంగా ఏమి ఇవ్వట్లేదు అన్నప్పుడు మనము పోరాటంలో తప్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకు తొలి ప్రాధాన్యతలో ఖచ్చితంగా గ్రూప్ 4 జిఆర్ఎల్ అయితే ఉన్నదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అయితే. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరొక ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మరి మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.